సో మొత్తానికి స్పందన ఒకటి, ఈ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మీటింగ్ ద్వారా రూమర్స్ ఒక్క మీటింగ్ తోటి అన్నిటి కూడా రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ మధ్య మీటింగ్ లో ఏ అంశాలు చర్చకు వచ్చాయనుకోవచ్చు? ఎందుకంటే దాదాపు కులగణనకు సంబంధించి ప్రధానంగా చర్చకు రావచ్చు. ఎందుకంటే కులగణన రాహుల్ గాంధీ ప్రతి చోట కూడా ఆయన వల్ల వేస్తున్నారు. కులగణన చేయాలి చేయాలి, దేశవ్యాప్తంగా మేము అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పారు, కానీ అధికారంలోకి రాలేదు. సో తెలంగాణ మోడల్ చెప్పుకొని నిజానికి కర్ణాటకలో కూడా జరిగింది కులగణన, కానీ వాళ్ళు ఇంతవరకు పబ్లిక్ చేయలేదు. మనకంటే ముందు సంవత్సరం ముందే కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, కానీ అక్కడ పబ్లిక్ చేయలేదు. కారణం ఏంటంటే అక్కడ లింగాయతుల నుంచి తర్వాత ఈ వక్కలిగాస్ ఇద్దరు నుంచి కూడా తీవ్ర ప్రతిఘటన రావచ్చు ఓబీసీకి సంబంధించి కులగణన రాస్తే. సో అదెందుకని చెప్పి అక్కడ వాళ్ళు భావిస్తుండొచ్చు. సో రాహుల్ గాంధీ మీరు చెప్పారు టాస్క్, ఇగో నేను చేశాను. రాహుల్ కి రేవంత్ ఏం వివరించే అవకాశం ఉంది? అదే మీరు ఒక టాస్క్ ఇచ్చారు, ఆ టాస్క్ నేను కంప్లీట్ చేశాను, చూపించాను, కంప్లీట్ చేశాను. ఇగో మా దగ్గర 40% రేవంత్ రాహుల్ భేటీ జరిగింది అనుకోవచ్చు. బీసీ కులగణనకు సంబంధించి ఆయన మీటింగ్ సూర్యాపేటలో మీటింగ్ పెడతామన్నారు కదా, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మెదక్లో మీటింగ్ పెడతా అన్నారు. 2 మీటింగ్లకు ఇన్వైట్ చేశారు. అయితే ప్రధానంగా బీసీ కులగణనకు సంబంధించి రాహుల్ గాంధీని పిలుస్తారు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మల్లికార్జున ఖర్గేని పిలిచే అవకాశం ఉంది. ఆ రెండుకు సంబంధించి అయితే ఖచ్చితంగా ఫిక్స్ అయ్యాయి మీటింగ్స్. దాంతో పాటు ఇతర ఇష్యూస్ మంత్రివర్గం సంబంధించి కూడా చర్చకు రాలేదు అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు, కానీ ఖచ్చితంగా చర్చకు వచ్చి ఉంటుంది. కేబినెట్ రిషఫుల్కి అవకాశం ఇవ్వని రేవంత్ రెడ్డి కూడా అడుగుతాడు. ఎందుకంటే చాలా శాఖలు ఆయన దగ్గరే ఉన్నాయి, హోమ్ మినిస్ట్రీ, ఎడ్యుకేషన్, సోషల్ వెల్ఫేర్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ 3-4 ఎమ్మెల్సీలు కూడా అవుతున్నాయి. బహుశా రేవంత్ రెడ్డి ఆ ఎమ్మెల్సీల ద్వారా ఒకళ్ళిద్దరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకుంటున్నారేమో. వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేయాలని అనుకుంటున్నారు అధిష్టానం. ఎందుకంటే అల్టిమేట్ గా అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి ఎమ్మెల్సీల విషయంలో కూడా. సీఎం చెప్పినంత మాత్రాన కేబినెట్ విస్తరణపై ఏకాభిప్రాయం రాలేదనుకోవచ్చు. ఇప్పటికీ ఏకాభిప్రాయం రాలేదు, అందుకనే పెండింగ్ లో పెడుతున్నారు. ఇప్పుడు ఇది ఇప్పటివరకు ఏంటంటే కేసీ వేణుగోపాల్ దగ్గర ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ వరకే ఉంది. ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్, జనరల్ సెక్రటరీ వీళ్ళంతా కలిసి డిస్కస్ చేసి ఫార్మాలిటీస్ డిస్కస్ చేసి ఫైనల్ గా రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే దగ్గరికి పెడితే వాళ్ళు ఫైనలైజ్ చేయాలి. కానీ ఇది ఇంతవరకు కేసీ వేణుగోపాల్ స్థాయి దాటి వెళ్ళలేదు. ఈ మంత్రివర్గ విస్తరణ ఏదైతే ఉందో అది ఇంతవరకు దాటి వెళ్ళలేదు. బహుశా రాహుల్ గాంధీ మీటింగ్ లో గట్టిగా చెప్పుండొచ్చు రేవంత్ రెడ్డి, మంత్రివర్గ విస్తరణ సంవత్సరం మీద 2 నెలలు అయింది, 14 నెలలు అయింది, ఇంకా ఆలస్యం చేయొద్దు, చేయండి అని చెప్పొచ్చు. తర్వాత పార్టీలో ఇప్పుడు హైకమాండ్ కొద్దిమందికి మంత్రివర్గంలో గ్యారంటీ ఇచ్చిందంటారు, వాళ్ళ గురించి కూడా క్లారిటీ తెలుసుకోవచ్చు. రేవంత్ నాకు తెలిసి అయితే 2-3 నెలల్లో ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ. ప్రతిసారి బట్టితో కాంగ్రెస్ నేతలతో కలిసి వెళ్తారు, ఈసారి కూడా ఒకరే వెళ్ళారు కదా. అంటే రాహుల్ గాంధీని ఆయన ఇండివిజువల్ గా కలవాలనుకున్నారు కాబట్టి కలిశారు. బట్టి తర్వాత ఉత్తమ్ కలవడం అన్నది కేసీ వేణుగోపాల్ తో ఆయన కలిసి జరిపారు. ఈసారి ఇది 1-to-1 మీటింగ్. 1-to-1 మీటింగ్ లో అందరి ముందు అన్ని మాట్లాడలేరు కదా. ఇప్పుడు బట్టి లేకపోతే ఉత్తమ్ ఇటువంటి వాళ్ళతో ఏమైనా ప్రాబ్లం అయినా రాహుల్ గాంధీతో చెప్తారు కదా. అన్ని విషయాలు కులంకుశంగా మాట్లాడాలంటే 1-to-1 లోనే సాధ్యం కదా. ఎవరి మీద రేవంత్ రెడ్డి కంప్లైంట్ చేయాలన్నా పక్కన వేరే వాళ్ళు ఉంటే సాధ్యం కాదు కదా. సో అది 1-to-1 మీటింగ్ ఉద్దేశంతోనే నిన్న అపాయింట్మెంట్, నేను రాత్రి చేరుకున్నారు, ఇవాళ అపాయింట్మెంట్ తీసుకున్నారు. దీని ద్వారా ఒకటి, గత 2 నెలలుగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ లో చాలా పెద్ద ప్రచారం జరుగుతుంది. 2-3 నెలలుగా రాహుల్ గాంధీ సరిగ్గా మాట్లాడలేదు. మొన్న ఇక్కడ హైదరాబాద్ లో ఈ కులగణనకు ముందు సికింద్రాబాద్ లో మీటింగ్ పెట్టారు మేధావులతో. రాహుల్ గాంధీ ఒక 1 అవర్ పాటు ఇంటరాక్షన్ అయ్యారు. అక్కడ సరిగ్గా మాట్లాడలేదు రేవంత్ రెడ్డితో, వేరే లీడర్స్ తో, ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎక్కువ మాట్లాడారు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ నేతలు నాతో చాలా మంది చెప్పిన సందర్భం ఉంది. వాటన్నిటిని కూడా ఒకటే మీటింగ్ తో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మీటింగ్ తో రేవంత్ రెడ్డి ఒకటే మీటింగ్ తో పటాపంచలు చేశారని చెప్పొచ్చు. గ్యాప్ సరే గ్యాప్ ఉన్నా లేకున్నా ఇప్పుడైతే సెట్ అయిపోయింది. సో రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్. సో ఇప్పుడు రాహుల్ గాంధీతో మీటింగ్ అయింది కాబట్టి షార్ట్లీ నాకు తెలిసి 1-2 months లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటది. అది ఉగాది లోపు ఎప్పుడైనా జరగచ్చు, ఏప్రిల్ లోపు ఎప్పుడైనా జరగచ్చు. ఈ ఎమ్మెల్సీలో అన్నది వన్స్ ఫైనలైజ్ అయిన తర్వాత ఎమ్మెల్సీలో అయితే వేం నరేందర్ రెడ్డి కానీ, లేకపోతే ఫహీం ఖురేషి మైనారిటీ నుంచి కానీ, నీలం మధు ముదిరాజ్, ఈ ముగ్గురులో ఎవరో ఒకరిని ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంకా చూడాలి రేవంత్ రెడ్డి చాయిస్. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డిని తీసుకోవాలనుకుంటున్నారు.
ఇంకా రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండా వేరే మంది జైన్ కావాలి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావాలంటారు, వెంకటస్వామి మంత్రి పదవి కావాలనుకుంటున్నారు, అట్లాగే ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నుంచి ఆయన కూడా కావాలనుకుంటున్నారు. వీళ్ళంతా కూడా బట్టి ఉత్తమ్ కొద్దిమందిని సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. చూడాలి ఏం జరుగుతుందో. అల్టిమేట్ గా మంత్రివర్గ విస్తరణ విషయంలో అది ఒక్క రేవంత్ రెడ్డి చేతులు లేదు. మళ్ళీ బట్టి ఉత్తమ్ వీళ్ళందరి కోటాలు కూడా ఉంటాయి. హైకమాండ్ ఒక ముఖ్యమంత్రికే ఫుల్ కోటా ఇవ్వదు. దానిలో డిప్యూటీ సీఎం కోటా ఎంత అవసరమైతే ఇంకొకటి 2 డిప్యూటీ సీఎంలు కూడా ఎక్కువ ఇస్తారంటున్నారు. బీసీ నుంచి కూడా ఒక డిప్యూటీ సీఎం చేయొచ్చు అని చెప్తున్నారు. అయితే బట్టి విక్రమార్క ఒక కండిషన్ పెట్టారు, డిప్యూటీ సీఎం ఉంటే నేను ఒక్కడనే ఉండాలి, వేరే వాళ్లకు మొదట్లోనే సీతక్క బట్టి ఇద్దరు డిప్యూటీ సీఎంలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని చెప్పారు. దాన్ని అప్పుడు ఖండించారు, నేను ఒక్కళ్ళు మాత్రం ఉండాలని ఆయన కండిషన్ పెట్టారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు 42% బీసీలకు కేటాయించిన పరిస్థితిలో బట్టి మరి గతంలో ఏదైతే నేను ఒక్కడనే డిప్యూటీ సీఎం ఉండాలి, నేను సిఎల్పీ నేతగా నా బాధ్యత కూడా ఉంది, పవర్లోకి వచ్చింది అని అన్నప్పుడు సో మరి ఆయన ఏ విధంగా చేస్తారన్నది కూడా ఇప్పుడు చూడాలి. ఇంట్రెస్టింగ్ పాయింట్. రైట్, నెక్స్ట్ టాపిక్స్ డిస్కస్ చేయమంటే ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. భరత్, డిబేట్ లో షార్ట్ బ్రేక్, స్టే ట్యూన్.